హాయ్ అండి, వెల్కమ్ టు రమణాస్ కిచెన్స్. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ అరటికాయ బజ్జీ. ఈ అరటికాయ బజ్జీకి పిండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నారంటే బాగా పొంగి అలాగే లోపల వరకు ఇలా ఉడికి బజ్జీలు సాఫ్ట్గా టేస్ట్గా కూడా రావాలంటే మరి పిండి ఈ విధంగా కలుపుకోండి. బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది. మరి ఈ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి వేసుకొని అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని 1 స్పూను కారము, చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర వేసుకొని పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు వేడివేడి నూనె వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు ఎక్కువ పోసి కలపొద్దండి, పిండి అనేది అనుకుగా జారుగా అయిపోతుంది. అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి అనేది ఇలా కలుపుకోండి. ఇప్పుడు వేలుతో డిప్ చేస్తే పిండి అనేది ఇలా అంటుకునేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 అరగంట పాటు pక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరటికాయ తీసుకొని ఇలా తొడిమలు కట్ చేసుకొని ఇప్పుడు ఒక పీలర్ తోటి ఇలా పల్చగా పీల్ అనేది తీసేసుకోవాలి. ఇలా పీల్ అంతా తీసిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని చాకుతోటి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పొడవుగా. మీకు ఇలా పొడవుగా వద్దంటే ఇలా కట్ చేసుకున్న తర్వాత హాఫ్కి కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. అప్పుడు చిన్న బజ్జీలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై తగినంత ఆయిల్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ ఈ పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకోవాలి. పిండి మనం కరెక్ట్గా కలిపాం కాబట్టి బజ్జీ అనేది అరటికాయకి పిండి బాగా అంటుకొని బజ్జీ అనేది బాగా పొంగుతుంది. ఇక్కడ మనం బేకింగ్ సోడా కూడా వాడలేదు. అలాగే వేడి నూనెకే బాగా కూడా పొంగుతాయి. అలాగే మనం పసుపు కారం వేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, కలరు బాగుంటుంది. ఇలా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని వేయించుకొని తీసేసుకోవడమే. అలాగే మిగతా పిండి కూడా బజ్జీలాగా వేసేసుకోవాలి. అంతే అండి, పిండి ఈ విధంగా కలుపుకున్నారంటే బజ్జీలు టేస్ట్గా కూడా ఉంటాయి, అలాగే కలర్ కూడా బాగుంటాయి. మరి ఈ అరటికాయ బజ్జీలు మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేయండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.